Audio Jungle. గుత్తికోట పరిసరాలను పచ్చదనంతో నింపి పర్యావరణ పరిరక్షణతో పాటు జీవ వైవిధ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో గుత్తికోట ఎదురుగా ఉన్న వైర్లెస్ కొండ ప్రాంతంలోని లక్ష్మీతీర్థం కింద భాగంలో మంగళవారం సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ సోషల్ ఫారెస్ట్రీ అనంతపురం ఫ్లోరెన్స్ దీప ముఖ్య అతిథిగా హాజరై సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా అటవీ శాఖ తయారు చేసిన సీడ్ బాల్స్ను గుత్తికోట పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా భవిష్యత్తులో అధిక సంఖ్యలో చెట్లు పెరిగి పక్షులు వన్యప్రాణుల ఆహారం ఆశ్రయం లభించడంతో పాటు గుత్తికోట పర్యాటక ఆకర్షణ కూడా మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చౌదరి విజయభాస్కర్ మాట్లాడుతూ గుత్తికోట రాష్ట్రంలోనే ప్రముఖ వారసత్వ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా ఈ విత్తన బంతులను జతజల్లే కార్యక్రమం ఒక ముఖ్యమైన చారిత్రాత్మక ముందడుగు అని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు అంకిత భావంతో పనిచేస్తున్న జిల్లా అటవీ శాఖ అధికారులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న గేట్స్ కాలేజీ విద్యార్థులకు, యాజమాన్యానికి, మహర్షి దయానంద్ గురుకులం యాజమాన్యానికి, వారి విద్యార్థులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గేట్స్ కాలేజ్ మెకానికల్ బ్రాంచ్ ఎన్సీసీ ఇన్ఛార్జ్ రాజేష్, గుత్తికోట సంరక్షణ సమితి సభ్యులు, గేట్స్ కాలేజ్ మెకానికల్ బ్రాంచ్ విద్యార్థులు, మహర్షి దయానంద గురుకుల విద్యార్థులు, సంరక్షణ సమితి సోషల్ మీడియా కన్వీనర్ శివ, ప్రకృతి ప్రేమికులు